తాతయ్య, అమ్మమ్మల ఇంట్లో మరచిపోలేని వారాన్ని గడిపిన తర్వాత సామ్ కుటుంబం ఇంటికి తిరిగి వెళ్లే సమయం వచ్చింది. తాతయ్య, అమ్మమ్మ గేటు వద్ద నిలబడి వీడ్కోలు పలికాడు. తాతయ్య సామ్ భుజంపై చేతిని పెట్టి, జాగ్రత్త సామ్ బాబూ, సమ్మర్ హాలిడేస్కి రమ్మల్లి అన్నాడు. అమ్మమ్మ చేసిన పిండి వంటలు నిండిన చిన్న టిఫిన్ బాక్స్ పట్టుకుని. అలాగే తాతయ్య అని సామ్ అన్నాడు. అమ్మమ్మ రాధ చేతులు పట్టుకుని, జాగ్రత్త రాధ వెళ్ళగానే ఫోన్ చేయండి. కృష్ణ సంచులు కారులో పెట్టాడు. సామ్ ఇష్టంలేకుండా కారెక్కి చివరిసారిగా తాతయ్యకి, అమ్మమ్మకు చేతులు ఊపాడు. కార్ కదలడంతో తాతగారు, అమ్మమ్మ చేతులు ఊపుతూ కనిపించకుండా పోయే వరకు కుటుంబం వెనక్కి చూస్తూ ఉంది. ప్రయాణం అంతా నవ్వులు, మాటలతో నిండిపోయింది. సామ్ తాతయ్య ఇంట్లో గడిపిన ప్రతి సరదా విషయాన్ని చెప్పకుండా ఉండలేకపోయాడు. ఆవులకు మేత వేయడం, దాగుడు మూతలు ఆడటం, రాత్రి నక్షత్రాల కింద తాతయ్య కథలు చెప్పడం. వారు ఇంటికి చేరారు. రాధ తలుపు తీయగా కుటుంబం లోపలికి అడుగుపెట్టింది. సామ్ నేరుగా తన గది. ఆ సాయంత్రం వారు కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు సామ్ నాన్న, మనం సమ్మర్ హాలిడేస్లో మళ్లీ తాతయ్య ఊరు వెళ్దాం అన్నాడు. కృష్ణ నవ్వుతూ, తప్పకుండా సామ్ అన్నాడు.